రాజ్యంలో మీరు ఒకరి చేయడానుకున్నావా లేకపోతే మీ రాజు గారికి సేవలు చేయడానుకున్నావా? రాజుని నిర్మించాలి, రాజుని తలమసాజ్ చేయాలి, రాజుని మసాజ్ చేయాలి. ఇదే మేము చేసేది. అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి వారి సమస్యలను తెలపండి. మా హక్కులు మాకు కావాలి. రాజ్యంలో అందరినీ సమానంగా చూడాలి. ఇక నుంచి రాజులు కూడా మాతో పాటు పని చేయాలి, మాతో పాటు సమానంగా ఉండాలి, మాతో పాటు తినాలి, మాతో పాటే తినాలి. మీరు తినేదే మేము తింటాం, మీరు పడుకున్న చోట మేము పడుకుంటాం. అలా అయితే మీ రాజ్యంలో ఉంటాం. లేదంటే వలసపోతాం, కలిసిపోతాం. కావాలి, న్యాయం కావాలి. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్. వెళ్తారా? ఆడిపోయాడు. వాడి స్థానంలోకి మీరు ముగ్గురు వస్తారా? ఈ మధ్య ఏం జరుగుతుందో ఆ కమాండర్ పంపించిందేనే. అవునా? ఓకే, ఒక్క నిమిషం. అయితే మీరు మీ కమాండర్స్ నినాదాలకి అన్నిటికీ కాదు, కొంతవరకు నేను మీకు ప్రసాదించగలను. అవి మాకు ప్రసాదాలు వద్దు, మెయిన్ కోర్సులే కావాలి. ప్రసాదాలు పెట్టి మొత్తం పుణ్యం పెట్టేయద్దు. మాకు ప్రసాదాలు తినే రోజులు పోయాయి, మారిపోయాయి. వద్దు కనిపిస్తుంది. చెప్పండి, ఎందుకు ఎంత కోపం? చూస్తాను నేను. నాకు కూడా ఒక్క నిమిషం. ప్రజలు మీ నినాదాలు బాగా పెద్దవిగా ఉన్నాయి. ఇది రాజ్యక్షేమానికి తిరుగుబాటులా ఉంటుంది. రాజ్యం, రాజులు, రాజ్య ప్రజలు, కమాండర్లు అందరూ క్షేమంగా ఉండాలి అంటే ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి. ప్రజలు కూడా క్షేమంగా ఉంటారు కాబట్టి ప్రజలు ఆనందంగా ఉండడం. మీరు లేఖలో రాజు రాజుగారు కాలం చెల్లించడం తప్ప దీనికి ఏదో యుద్ధ విద్యలు వచ్చాయి కాదు. మేము రాజుని చేసింది రాజుగారు ఉన్నారే. పెద్ద రాజుగారు వెళ్ళేటప్పుడు ఒక వీరునామా రాసి వీళ్ళు రాజులు వాళ్ళ కింద బతకండి అన్నారు కాబట్టి బతికాం. కానీ లేకపోతే వీళ్ళు మేము రాజుని చేయం. ఒక్క నిమిషం. మా రాజు ఒక రాణికి గౌరవం ఇవ్వడం తెలియదు. మీకు ప్రజలకి కమాండర్లకి రాజు రాణి అయ్యే అవకాశాలు మీకు వచ్చాయి, ప్రజలకు వచ్చాయి. ప్రజలు దాన్ని వినియోగించుకున్నారు కానీ గెలవలేకపోయారు. కాబట్టి మీరు అడిగిన నినాదాలన్నీ మేము తీర్చలేము, కొన్ని తీర్చగలం. మా హక్కుల కోసం హక్కుల కోసం పోరాటం సాగుతూనే ఉంటే కమాండర్స్ నేను పోస్ట్ చేయవద్దు. ఈ రోజు బాగా పని చేయాలి. అలా అయితే కమాండర్స్ తో పని 2 days కంటిన్యూస్లీ మీకు ఆ ప్రజలకు అవకాశం ఇచ్చాం కాబట్టి మా కమాండర్స్ తో పోటీ పడి మీరు ఎవరైనా ఏమని ఉంటారు పవన్? వాళ్ళు పోటీ పడలేదు హక్కులు అని. చాలా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఈ హక్కులు కాదు బాధలు. పరిస్థితి నిద్రపోయి రమ్మని చెప్పండి. మీరు రాజ సంరక్షణ మొదటిగా ఉంటది కాబట్టి రాత్రి కూడా నిద్రపోకుండా కాపలా చూసాం. ఆయన నిద్రపోకుండా ఏం చేశాడు? సరే, మీరు వెళ్ళి మీరు డిస్కషన్ చేసుకొని మీరు ఏమేమి ఉపయోగాలు ఇస్తారు, కమాండర్ సంజన గారు వచ్చి మాట్లాడకండి. కమాండర్ సంజన, సాయంత్రం అయితే నువ్వే అడుగుతున్నావు వాళ్ళ మీద గయ్యా మరి. నువ్వు మీరందరూ ఇక్కడే ఉండండి. వెళ్ళండి. ఎప్పటికైనా ఇక్కడికే రావాలి.